ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 70 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ మళ్ళీ డౌన్ సైడ్‌కి వచ్చి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి సిప్లాలో తీసుకున్నా. యాక్చువల్‌గా ఈ అబోవ్ నేను ఎంటర్ అవుదాం అనుకున్నా. కానీ ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎంటర్ అయిపోయా. యాక్చువల్‌గా లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఇక్కడే ట్రిగ్గర్ అయిపోయింది. సో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా అనమాట. ఎందుకంటే మార్కెట్ అప్పుడు డౌన్ సైడ్‌కి వెళ్ళేలా ఉంది. సో 1:1కి ఎగ్జిట్ అయిపోయా. ఉన్నున్న నాకు ఆల్మోస్ట్ 1:1 వచ్చేది. సెకండ్ వచ్చేసరికి హిండాల్కోలో తీసుకున్నా. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే ఇది అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి తీసుకున్నా. ఇక్కడ కూడా నాకు 1:1 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. ఈ ట్రేడ్‌లో ఉండుంటే నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయ్యేది. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్‌కి వెళ్ళింది. అంతకుముందు నాకు 1:1 వచ్చింది. సేమ్ మళ్ళీ 1:1 వచ్చి మళ్ళీ డౌన్ సైడ్‌కి వెళ్ళింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐడీఎఫ్‌సిలో తీసుకున్నా. ఈ హై అబోవ్ నేను ఎంటర్ అయ్యా. యాక్చువల్‌గా ఏంటంటే ఈ ఫస్ట్ గైన్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఎంటర్ అవ్వకుండా ఉండాల్సింది. సో ఎంటర్ అయ్యా. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ఎస్‌సి డైవర్జెన్స్ ఉంది బేరిష్ సైడ్. సో ఇది నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయ్యి నాకు మళ్ళీ 1:1కి వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్బిసిసిలో తీసుకున్నా. ఈ హై బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు నేను ఎంటర్ అయ్యా. సో ఎస్ఎల్ వచ్చేసరికి ఇక్కడ పెట్టా. చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా ఎస్ఎల్ ట్రయల్ చేసేసా. ఇక్కడ నాకు ఈ క్యాండిల్‌లో ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. ట్రయల్ చేసిన ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రైస్ రివర్స్ అయింది. ఒకవేళ ఉన్నా ఇందులో ఆల్మోస్ట్ లాస్‌లో క్లోజ్ అయ్యేవాడిని. నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యానో ఆల్మోస్ట్ అక్కడే ఎగ్జిట్ అయ్యేవాడిని చివరిదాకా ఉన్నా.